దేశంలో సినీ ప్రముఖులకు రాజకీయాలకు చాలా కాలంగా విడదీయలేని బంధం ఉంది. ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత, వినోద్ ఖన్నా, రాజేష్ ఖన్నా వంటి దిగ్గజ నటులు సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ రాణించి తమదైన ముద్ర వేశారు. ఈ దఫా లోక్సభ ఎన్నికల్లో కొందరు సెలబ్రిటీలు తొలుత పోటీ పడినప్పటికీ అద్భుత విజయాలు సాధించారు. వారంతా మొదటిసారి పార్లమెంట్లో అడుగు పెట్టనున్నారు. మరికొందరు నటులు తమ స్థానాన్ని నిలబెట్టుకుని మరోసారి లోక్సభకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కొందరు సినీ ప్రముఖులు తొలిసారి బరిలో నిలిచినప్పటికీ మంచి ఫలితాలు రాబట్టారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గం నుంచి భాజపా తరపున బరిలోకి దిగిన నటి కంగనా రనౌత్ అద్భుత విజయాన్ని అందుకున్నారు. 74,000 పైచిలుకు ఓట్లతో తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ పై గెలుపొందారు. బాలీవుడ్ లో పాపులర్ నటిగా గుర్తింపు పొందిన కంగనా చాలా కాలంగా ప్రధాని మోదీకి మద్దతు తెలుపుతున్నారు. తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే కంగనా రనౌత్ తన గెలుపు తర్వాత జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేస్తారని చెప్పారు. ఈ ఎన్నికల్లో విజయంతో పార్లమెంటులో కంగనా పనితీరు ఎలా ఉంటుందనే విషయమై ఆసక్తి నెలకొంది. రామాయణం సీరియల్లో రాముడి పాత్రను పోషించి ప్రేక్షకుల్ని మెప్పించిన నటుడు అరుణ్ గోవిల్ ఈ లోక్సభ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగి విజయం సాధించారు. ఉత్తరప్రదేశ్లోని మేరఠ్ నుంచి భాజపా తరపున పోటీ చేసిన గోవిల్ 10,000 ఓట్ల స్వల్ప మెజార్టీతో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి సునీతా యాదవ్ పై గెలుపొందారు. పార్లమెంటులో అరుణ్ గోవిల్ అడుగు పెట్టనుండటంతో అందరి దృష్టి ఆయనపై నెలకొంది. ప్రముఖ నటుడు సురేష్ గోపి కేరళలోని త్రిశూర్ నియోజకవర్గంలో భాజపా తరపున బరిలోకి దిగి విజయం సాధించారు. సిపిఐ అభ్యర్థి సునీల్ కుమార్ పై గెలిచి కేరళలో ఇప్పటి వరకు ఒక్క సీటు లేని కమలానికి ఖాతా తెరిచారు. సురేష్ గోపి ఇప్పటికే రాజ్యసభ ఎంపీగా సేవలందించారు. తొలిసారి లోక్సభకు ప్రాతినిధ్యం వహించనున్నారు. పశ్చిమ బంగాల్లోని మేదినీపూర్లో తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన బెంగాలీ నటి జూన్ మాలియా భాజపాకి చెందిన అగ్నిమిత్రా పాల్ పై విజయం సాధించారు. 2021లో మేదినీపూర్ నుంచి పశ్చిమ బెంగాల్ శాసనసభకు జూన్ మాలియా ఎన్నికయ్యారు. లోక్సభ ఎన్నికల్లో గెలవడంతో పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు. ప్రముఖ నటి టీఎంసీ అభ్యర్థి రచనా బెనర్జీ పశ్చిమ బంగాల్లోని హుగ్లీ నుంచి తొలిసారి బరిలోకి దిగి విజయం సాధించారు. భాజపా అభ్యర్థి నటి లాకెట్ చటర్జీపై గెలుపొందారు. మొదటిసారి ఆమె లోక్సభకు ప్రాతినిధ్యం వహించనున్నారు. లోక్సభ ఎన్నికల బరిలో భాజపా తరపున మరోసారి బరిలోకి దిగిన ప్రముఖ సినీ నటి హేమమాలిని హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్లోని మథురా నుంచి మూడోసారి లోక్సభకు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ ధంగర్ పై హేమమాలిని గెలుపొందారు. ప్రముఖ భోజ్పురి గాయకుడు ఈశాన్య ఢిల్లీ నియోజకవర్గంలో భాజపా తరపున మరోసారి బరిలోకి దిగిన మనోజ్ తివారీ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కన్నయ్య కుమార్ పై ఆయన గెలుపొందారు. మరో భోజ్పురి ప్రముఖ నటుడు రవికిషన్ ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ రెండోసారి విజయం సాధించారు. సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి కాజల్ నిషాద్ పై గెలుపొందారు. పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హా తన సమీప భాజపా అభ్యర్థి అహ్లూవాలియాపై విజయం సాధించారు. 2022లో అసన్సోల్ లోక్సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన టీఎంసీలో చేరారు. ఆ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి అగ్నిమిత్రా పాల్ పై గెలుపొందారు. మరోసారి లోక్సభకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఉత్తరప్రదేశ్లోని అమేఠీలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి షాక్ ఇచ్చిన భాజపా నేత మాజీ నటి స్మృతి ఇరానీ ఈ ఎన్నికల్లో పరాజయాన్ని మూటగట్టుకున్నారు. కాంగ్రెస్ కు చెందిన కిషోరి లాల్ శర్మపై ఓడిపోయారు. మరోసారి గెలిచి లోక్సభకు వెళ్లాలనుకున్న స్మృతి ఇరానీకి నిరాశే ఎదురైంది.